పొడవాటి మెడ, ఏనుగు లాంటి భారీ శరీరం, చిన్న తల అనగానే మనకు గుర్తొచ్చేది సారోపాడ్ రకానికి చెందిన రాక్షస డైనోసార్. భూమిపై బతికిన జంతువులలో ఇవే అత్యంత భారీ కాయం కలవి. అయితే దక్షిణ అమెరికాలో తాజాగా బయటపడిన ఒక వింత డైనోసార్ శిలాజం ఇప్పుడు సైన్స్ ప్రపంచాన్ని షాక్ గురి చేస్తోంది. రెండు వేర్వేరు డైనోసార్ల పోలికతో వింతగా ఉన్న ఆ జురాసిక్ రాక్షసుడి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీలోని LMU యూనివర్సిటీ మరియు SNSB శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. అర్జెంటీనాలోని పెటగోనియా ప్రాంతంలో దియోనైడ్ మెస్సా అనే ఒక స్థానిక గొర్రెల కాపరి ఒక ఫామ్ లో ఈ ఎముకలను మొదటిసారి చూశాడు. ఆయన గౌరవార్థం ఈ డైనోసార్ కు బిచారాకోసారస్ దియోనైడ్ అనే పేరును పెట్టారు. స్పానిష్ భాషలో బిచారాకో అంటే పెద్ద జంతువు అని అర్థం. శాస్త్రవేత్తలు పెటగోనియా గుట్టల్లో త్రవ్వకాలు జరిపి ఈ డైనోసార్ కు సంబంధించిన 30కి పైగా వెన్నెముక పూసలు, పట్టిటెముకలు, అలాగే పల్విన్ భాగాలను వెలికితీశారు. ఇది సుమారు 15,50,00,000 ఏళ్ల క్రితం భూమిపై జీవించిన ఒక భారీ అడల్ట్ డైనోసార్ అని తేల్చారు. ఇది దాదాపు 65 అడుగుల పొడవు ఉండేది. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక ఫీడ్జీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ డైనోసార్ ఎముకల నిర్మాణాన్ని అత్యాధునిక టెక్నాలజీతో పరిశోధించిన శాస్త్రవేత్తలు ఒక వింత విషయాన్ని గమనించారు. దీని శరీరంలోని కొన్ని భాగాలు ఆఫ్రికాలో దొరికిన జిరాపార్టిటాన్ లాగా ఉంటే మరికొన్ని భాగాలు ఉత్తర అమెరికాకు చెందిన డిప్లోడోకస్ లాగా ఉన్నాయి. ఈ రెండు వేరువేరు జాతుల పోలికలు ఒకే డైనోసార్లో ఉండటం పరిశోధనలను ఆశ్చర్యపరిచింది. లీడ్ రీసెర్చర్ అలెగ్జాండ్రా రైటర్ ప్రకారం దక్షిణ అమెరికాలోని జురాసిక్ కాలానికి చెందిన పొడవాటి మెడ కలిగిన డైనోసార్లలో లభించిన మొట్టమొదటి ఆధారపూర్వక శిలాజం ఇదే. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఇలాంటి పెద్ద డైనోసార్లు కేవలం ఉత్తర అమెరికా లేదా ఉత్తర అర్ధగోళంలోనే ఎక్కువగా తిరిగాయని అనుకునేవారు. కానీ ఈ ఆవిష్కరణతో ఆ నమ్మకం పూర్తిగా తప్పని తేలింది. ఈ చరిత్ర మనకు ఎందుకు ముఖ్యం? ఈ డైనోసార్ నిపుణుడు ప్రొఫెసర్ ఓలివర్ రావువోట్ వివరణ ప్రకారం ఒకప్పుడు భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి గోండ్వానా అనే ఒకే ఒక సూపర్ కాంటినెంట్ గా ఉండేవి. ఈ సమయంలో ఈ భారీ జీవులు ఆఫ్రికా, అమెరికా ఖండాల మధ్య ఎలా వలస వెళ్లాయి, వాటి పరిణామక్రమం ఎలా సాగింది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ బిచారోకోసారస్ అనే ఒక కీలకమైన లింక్ లాగా ఉపయోగపడబోతుంది. చూసారుగా, అర్జెంటీనాలోని మట్టి పొరలో దశాబ్దాలుగా దాగి ఉన్న ఆ రాక్షస డైనోసార్ ఎముకలు జురాసిక్ కాలం నాటి ఎన్నో కొత్త అంతరిక్ష భూగోళ రహస్యాలను మన ముందుకు తెచ్చాయి. ఈ పాలియోంటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.